ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపే, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి అయ్యా. ఆధ్యాత్మికంగా బలపరచండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. దైవజనులను బలపరిచి వాడుకోనండి అయ్యా. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఆశీర్వాదకరముగా జరిగించండి. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఉండటానికి వీలు లేదయ్యా. ఆటంకపరుస్తున్న సాతానును మీరే గద్దించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసయ్యా నా ప్రాణ
అపరంజిమయము. అత్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. Praise the Lord. Hallelujah. ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా
చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనను చేవిడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమందైనను చేవిడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీవుండినావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు
సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పులేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలు మార్పులేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నీవేనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి,
నిన్నెదురుగా నిన్నే కీర్తింతును, నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీవేనుదిరుగా రసింపక సాగేదా, నీవేనుదిరుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల
చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేయండి. అలాగే హదస్స మందిరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. Praise the Lord. ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో
మధురమైనది, అది నా ఊహ కాదని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నేను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా జో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్ను.
సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. Praise the Lord. Hallelujah. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా రుణస్థులమైన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గీతాంజలి తల్లి గారు ప్రైజ్ లార్డ్, షేక్ సల్మా ప్రైజ్ లార్డ్, అశోక్ కుమార్ ప్రైజ్ లార్డ్, పొన్నాల సాగర్ ప్రైజ్ లార్డ్, ఆనంద్ కుమార్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ పాల్ ప్రైజ్ లార్డ్, ఇమాన్యుయల్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, రత్నాజీ బ్రదర్ ప్రైజ్ లార్డ్, చార్లీ ప్రైజ్ లార్డ్, భాగ్యరాజు పూరిమెట్ల ప్రైజ్ లార్డ్, శివారెడ్డి ప్రైజ్ లార్డ్, సుధీర్ బాబు ప్రైజ్ లార్డ్, బాలమాధవి గారు ప్రైజ్ లార్డ్, విజయ్ కుమార్ ప్రైజ్ లార్డ్, ఆనంద్ గద్వాల్ ప్రైజ్ లార్డ్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. డేవిడ్ రాస్ ప్రైజ్ లార్డ్, పెరుమల రత్నరాజ్ గారు ప్రైజ్ లార్డ్, గడ్డం రవి ప్రైజ్ లార్డ్, కిషోర్ ప్రిన్స్ ప్రైజ్ లార్డ్, తిరుమలరావు ప్రైజ్ లార్డ్, అలా గంగాధర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, రాజేష్ కుమార్ రెడ్డి ప్రైజ్ లార్డ్. ఓకే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ యొక్క రాత్రి మరలా దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఉండటానికి దేవుడు కృప చూపాడు. అశోక్ కుమార్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. విజయ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గీతాంజలి తల్లి గారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మదగిన దేవుడు ఈ రాత్రి తన కృప చేత ఒక్కొక్కరిని బలపరచునుగాక. మహిమ కలిగిన దేవుడు ఈ రాత్రి తన బలము చేత ఒక్కొక్కరిని ఆవరించునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అశోక్ కుమార్ని దీవించండి ప్రభువా. గీతాంజలి తల్లి గారిని దీవించండి ప్రభువా. మీ కృప సమృద్ధిగా బిడ్డలు కలుగునుగాక, సమృద్ధిగా కలుగునుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రాంబాబు బ్రదర్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ప్రతిరోజు ఉదయము సాయంకాలం జరుగుతున్నటువంటి ఈ లైవ్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నాడు. అనేక మంది ఈ లైవ్ ద్వారా బలపరచబడుతూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాలం సాయంకాలం జరుగుతున్న లైవ్లో పాల్గొని
దేవుని కృపచేత బలపరచబడవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. బిగ్ బ్రదర్ నోవా సింగ్ ఆసుపత్రి బీపీ హైగా ఉంది. ప్రభువా, సహోదరుడు అశోక్ వారి బ్రదర్ని జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన హస్తాన్ని చాపండి. బీపీ నార్మల్ అయిపోనుగా కేస్తున్నామంలో అద్భుతమైన స్వస్థతను బిడ్డకు అనుగ్రహించండి. పరమ వైద్యుడా, మీకు స్తోత్రం అయ్యా. మీరే కనికరించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. విజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నాం బ్రదర్, కొరకు ప్రేయర్ చేయండి. విజయ్ కుమార్ కుటుంబాన్ని దీవించండి ప్రభువా. విజయ్ కుమార్ సింగంపల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో సతమతమవుతూ నలిగిపోతూ ఉండగా ఈ రాత్రి మీ ఆశ్చర్యకరమైన సహాయమును బిడ్డలు చూచుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, మీరు కనికరించండి. బిడ్డల పరిస్థితులను మీరు మార్చుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. షేక్ సల్మా, ప్రైజ్ ది లార్డ్. కృపా శేఖర్ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న కృపా శేఖర్ని ప్రభు నిశ్చయంగా దీవించునుగాక. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన కృపతో నింపబడి నడిపించబడునుగాక. ఆమేన్. దేవుడు బలపరచునుగాక అత్యధికమైన కృప చేత. ఇంకా ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే జరుపుకుంటున్నారో దేవుడు వారిని కృప చేత నింపి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృప చేత బలపరచండి. ఆరోగ్యం ఇచ్చి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో నానాటికి బిడ్డలను మీరు క్షమాభివృద్ధింప చేయండి. కృప కలుగునుగాక. యేసు నామములో కృప కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రం. కృప చూపండి, దీవించండి. మీరే కృపాశేఖర్ని ఇంకా అనేక మంది బిడ్డలు బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇస్మాయిల్, ప్రైజ్ ది లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. హవీలా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, నిజంగా మరి ప్రతిరోజు ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహిస్తున్నాడు. ప్రతిరోజు ఈవినింగ్ 6:30 జరుగుతున్నటువంటి ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గీతాంజలి తల్లి గారు, దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని, పిల్లలను ఆశీర్వదించి రక్షణ, ఆనందమును, సమాధానమును, క్షమాన్ని దేవుడు కలిగించునుగాక. ఆమేన్. ప్రతి బలహీనత నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించునుగాక. థ్యాంక్ యూ జీసస్. కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బాలమాధవి గారు, దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. రత్నాజీ బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అశోక్ కుమార్, దేవుడు మీ యొక్క చిరు వ్యాపారమును దీవించునుగాక. ఆమేన్. మీ హోటల్స్ని, టిఫిన్ సెంటర్ని దేవుడు బహుగా దీవించునుగాక. మీ వ్యాపారములను దేవుడు దీవించి అత్యధికముగా వృద్ధి పొందించునుగాక. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మీరు చేయు ప్రయత్నములను దేవుడు సఫలపరచునుగాక. మీ ప్రయత్నములన్నిటిలో
దేవుడు విజయాన్ని కలిగించునుగాక. ప్రతి అపజయమును జయముగా దేవుడు మార్చునుగాక. గ్లోరీ టు గాడ్. ఎస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. నమ్మదగిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని రాత్రి మనం ఒకసారి ధ్యానం చేద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఇరవై 23వ వచనం. నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. మెస్సయ్యా, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఎస్, ఈ రాత్రి లైవ్ ఎంతమంది షేర్ చేస్తున్నారు? ఎంతమందిని మీ స్నేహితులని లైవ్లోకి ఆహ్వానిస్తున్నారు? దేవుడు వారిని ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రియులారా, ఈ రాత్రి మనం చదివినటువంటి ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు ఒక ఆదరణను, ధైర్యాన్ని కలిగించేటువంటిదిగా, దేవుని యొద్ద మనము అడిగి పొందుకోదగినటువంటి విధంగా దేవుడు మనకు ఒక ఉపదేశంలాగా, ఒక ఆలోచనలాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నారు, ఏమంటున్నారు చూద్దామా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం. ఇది వరకు మీరేమీ అడగలేదు తండ్రిని, ఇప్పుడు అడగండి. ఇది వరకు మీరు ఏ విషయమును మీరు ప్రార్థించి అడగలేదు దేవు తండ్రిని, ఇప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను బట్టి మీరు తండ్రిని అడిగితే, నన్ను బట్టి మీరు తండ్రిని వేడుకుంటే, నన్ను బట్టి మీరు తండ్రిని వేడుకుంటే ఆయన మీ సంతోషము పరిపూర్ణమగినట్లు ఆయన మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి యేసు ప్రభువుని మనం ఎరిగి ఉన్నాం. యేసు ప్రభువుని మనము ఆయన చిత్తమేమిటో, ఆయన ఇష్టమేమిటో, ఆయన ఉపదేశించినటువంటి క్రమమేమిటో మనం ఎరిగి ఉన్నాం. అయితే ఇప్పుడు ఎరిగి ఉన్నటువంటి మనలను గూర్చి, మన మనస్తత్వాన్ని గూర్చి, మన ఆలోచనను గూర్చి ఇప్పుడు తండ్రిని మనము ఏమి అడగబోతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆయన చిత్తమేమిటో మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆయన మనసేమిటో మనం తెలుసుకున్నప్పుడు, ఆయన ఆలోచన ఏంటో మనం గ్రహించినప్పుడు, మనం ఇప్పుడు దానిని బట్టి తండ్రిని అడుగుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది కదండి? కనుక అందుకని యేసు ప్రభు వారు మరీ చెప్తున్నారు అక్కడ,
నన్ను బట్టి మీరు తండ్రిని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. అనిల్ కుమార్ ప్రైజ్ ది లార్డ్. స్వప్న ప్రైజ్ ది లార్డ్. నా పేరట, నా నామమున, యేసుక్రీస్తు అనే నామము, నా నామమున మీరు అడగండి. అది బలమైనటువంటి నామం, అది శక్తి కలిగినటువంటి నామం, అది మహోన్నతమైనటువంటి నామం, అది ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి నామం. దేవునికి స్తోత్రం. అది శక్తి కలిగినటువంటి నామం. దేవునికి స్తోత్రం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు మోక్షాన్ని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు మోక్షాన్ని. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్టి శక్తి కలిగినటువంటి నామాన్ని, ఆ నామము పేరిట మనము తండ్రిని అడగాలి అని మనకు అడ్వైస్ చేస్తున్నాడండి. మీరు డైరెక్ట్గా తండ్రిని అడిగితే జవాబు రాదు. డైరెక్ట్గా తండ్రిని అడిగితే మీ ప్రార్థనలకు ప్రతిఫలం రాదు. నన్ను, నా నామం పేరిట మీరు తండ్రిని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ఉన్నతమైనటువంటి అనుభవం, ఇది ఒక ఉన్నతమైనటువంటి మేలుకొలుపు ప్రియులారా. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, మేము తండ్రినే ఆరాధిస్తాం, మాకు తండ్రే తెలుసు, కుమారుడు తెలియదు, యేసు ప్రభు తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలియదు అంటారు. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, త్రూ నా ద్వారా మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎస్, హల్లెలూయా. మార్గమై ఉన్నటువంటి యేసు, సత్యమైనటువంటి యేసు, జీవము ఉన్నటువంటి యేసు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఏ మార్గము మీకు లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది హిందూ సోదరులు తెగ బాధపడిపోతున్నారండి. కన్వర్స్ చేసేస్తున్నారండి. ఏమండి, ఎవరిని మనం బ్రతిమలాడలేదండి. మా కులంలోనికి రండి, మా మతంలోనికి రండి అని ఎవరిని మనం బ్రతిమలాడుకోవట్లేదండి. రాజ్యాంగం కల్పించింది ఎవరి దానిని వాళ్ళు చెప్పుకోవచ్చని. దేవునికి స్తోత్రం. ఎవరి దాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చానండి. ఎస్, చేతనైతే మీరు ప్రకటించుకోండి. మీరు ప్రకటించేదానికి ఎవరైనా మారవచ్చు. ఎస్, హల్లెలూయా. మంచిది. ఎస్ తమ్ముడు, అంతే. వస్తామంటే మనం పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున ఒక అధికారి అయినటువంటి మాజీ సీఎం కూడా అదే మాటలను మాట్లాడుతూ ఉండటం అనేది వాళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నేర్చుకున్న సత్యాన్ని, మనం తెలుసుకున్న సత్యాన్ని మనం ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాం. ఒకరికొకరు మనం బలపరుచుకుంటున్నాం, ఒకరికొకరు ధైర్యపరుచుకుంటున్నాం. అంతేగాని ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరినో మార్చాలని, ఎవరినో మనము మతం అనే రంగు, కులం అనే రంగును మనము అంటించాలని ఏమాత్రం కూడా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా అనుకోదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిందూ అనే పదానికి అర్థం లేదేమో కానీ క్రైస్తవ్యం అనే దానికి ఒక చక్కని నిర్వచనం, అర్థం అనేది ఉంది. ఎస్, క్రైస్తవ్యం అనేటువంటిది బ్రతుకు మార్చుకోవడం, మనసు మార్చుకోవడం. దేవునికి స్తోత్రం. క్రీస్తును పోలి నడుచుకోవడం. ఎస్, క్రీస్తు మనసు ధరించుకోవడం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాత్రి ప్రభు దీవించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
అందుకని ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇంతవరకు మీరేమీ అడగలేదు. ఎందుకంటే వారు అడగకపోవటానికి కారణం ఏంటంటే, అడగక ముందే అక్కరలు ఎరిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడే తన మహిమ కలిగిన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. బలమాధవి గారు ప్రైజ్ లార్డ్, తానికొండ రత్న బాబు బ్రదర్ ప్రైజ్ లార్డ్. చాలామంది మన సోదరులు చాలా ఈరోజు బిజీగా ఉన్నారు, తక్కువ మంది లైవ్లోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఈరోజు వారు ఏ మాటలు దేవుడు మాట్లాడతాడో దాన్ని మిస్ అయిపోతారు. ఎస్ ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు, మీరు ఇది వరకు అడగలేదు. ఎందుకంటే వారికి అడగాల్సినటువంటి అవసరత రాలేదు ప్రియులారా, వారు అడగవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు వారి మధ్యలో ఉన్నంతసేపు కుంటి వాళ్ళను బాగు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. కళ్ళ ముందు అద్భుత కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు జరుగుతున్నాయి. గాలిని ఆపేస్తున్నాడు, సముద్రాన్ని నిమ్మళము అంటే నిమ్మళమైపోతుంది. వావ్, అమేజింగ్. చేపలను రొట్టెలను వేల మందికి పంచి పెడుతున్నాడు. వాళ్ళు అడగాల్సినటువంటి అవసరం రాలేదండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి ఆ సమయము సమీపించిందో అప్పుడు అంటున్నారు, ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మీరు అడగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ప్రార్థించాల్సిన సమయం వచ్చింది. ఇది వరకు ఎప్పుడు మీరు అడగలేదు, అడగాల్సినటువంటి అవసరం మీకు రాలేదు. ఆ అవసరం రాకుండా నేను చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఆయనే తండ్రి వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి మరి కావలసినవన్నీ కూడా అనుగ్రహించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున చాలామంది వ్యక్తి ఉన్నప్పుడు వారి విలువను గ్రహించనండి. వ్యక్తి ఉన్నప్పుడు వారి యొక్క విలువ అర్థం కాదండి. వారు దాటి వెళ్ళిన తరువాత వారి యొక్క స్థానాన్ని గ్రహించి, వారి విలువను గ్రహించి అప్పుడు బాధపడుతూ ఉంటారండి. అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా, నానుంటే, అమ్ముంటే, మా అత్తమ్మ ఉంటే, మా మామయ్య ఉంటే, మా బాబాయి ఉంటే, మా అన్నుంటే, నా తమ్ముడుంటే, నా చెల్లుంటే, నా అక్కుంటే, వాళ్ళుంటే, వీళ్ళుంటే, వాళ్ళు ఉన్నంత కాలం కూడా వారి విలువను గ్రహించరు, వారి యొక్క స్థానాన్ని గ్రహించరు. వారు దాటి వెళ్ళిన తరువాత ఈ మాటలు అంటూ ఉంటారండి, ఈ మాటలు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా అని బాధపడి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఎలాంటి ఉపయోగం ఏమైనా ఉన్నదా? లేదే, లేదు. అందుకని ఈ రోజున నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల విలువను గ్రహించు. వారి విలువ ఏమిటో గ్రహించి, ఆ స్థానం ఏమిటో గ్రహించి వారిని ప్రేమించు, వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉన్నంత కాలం వారికి తెలియలేదండి. యేసు ప్రభు వారు సువార్త పని చేసినంత కాలం వారికి యేసు ప్రభు యొక్క విలువ బహుశా ఎవరు కూడా గ్రహించలేదండి. ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, వెళ్ళిపోతా ఉంది, అట్లా అట్లా అనుకుంటున్నారు. కానీ దీన్ని వారు గ్రహించలేకపోయారు ప్రియులారా. అందుకని ఆయన అంటున్నారు, ఇది వరకెన్నడూ మీరు అడగలేదు, ఇప్పుడు అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అడగండి నా నామమున, తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నేను వెళ్తున్నాను. ఈ రాత్రి నా ప్రియ దేవుని పిల్లలారా,
మీ తల్లిదండ్రుల విలువేమిటో మీరు తెలుసుకోండి. నీ భార్య విలువేమిటో నువ్వు తెలుసుకో. నీ భర్త విలువేమిటో, నీ పిల్లల విలువేమిటో నువ్వు తెలుసుకొని నీ ప్రేమలో లోపం లేకుండా, నీ ప్రేమలో ఇది లేకుండా బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి ప్రవర్తించడం నేర్చుకో. చాలామంది భార్యలు భర్తలను టార్చర్ పెడతా ఉంటారండి. వారమంతా పనిచేసాను, ఒక్క రోజున రెస్ట్ తీసుకుంటానంటే, లేదు నువ్వు పనికి వెళ్ళాల్సిందే అని టార్చర్ పెడతారని కొంతమంది భార్యలు. కొంతమంది భర్తలు సోమరిపోతుల్లా ఇంట్లో ఉంటారు. భార్యలు పని చేసుకొస్తుంటే దాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారిని నిష్ఠూర పెడుతూ కష్టపెడుతూ ఉంటారు. అది వారికి ఎంతైనా క్షేమము కాదు, ఆశీర్వాదం కాదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వారి విలువ ఏమిటో వారు దాటిపోకముందే నువ్వు తెలుసుకో. వారు దాటి వెళ్ళిన తర్వాత వారిని గురించి నువ్వు ఏడ్చి, నువ్వు ప్రలాపించి బాధపడైతే ప్రయోజనం ఉండదు ప్రియులారా, ప్రయోజనం ఉండదు. బ్రతికున్నంత కాలం టార్చర్ పెడతావు, బాధ పెడతావు, నిష్ఠూర పెడతావు, మాటలు అంటావు, కొడతావు, తిడతావు, అవమానపరుస్తావు, నిందిస్తావు. కొంతమంది పురుషులు భార్యలను బహుగా బాధ పెట్టే వాళ్ళు ఉంటారండి, బహుగా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మూర్ఖులండి, మూర్ఖులు. నేను ఈరోజు ఒక మార్నింగ్ ఒక ఆర్టికల్ ఒక చిన్నది చదివానండి. అడవిలో సింహము ఒక దుప్పిని వేటాడుతూ ఉంది. ఆ దుప్పిని వేటాడి దాన్ని పట్టుకొని చంపినప్పుడు ఆ లేడీ దుప్పి ఏదో సంథింగ్ అండి, అది అప్పుడు ఒక బిడ్డను ప్రసవిస్తుంది. ఎప్పుడైతే ఆ బిడ్డను ప్రసవించిందో ఈ సింహము ఆ ప్రసవించినటువంటి ఆ బిడ్డను, ఆ లేడీ యొక్క బిడ్డను కాపాడాలని ఇదంతగానో తాపత్రయపడింది. చివరికి అన్ఫార్చునేట్లీ ఆ చిన్న ఇది కూడా చనిపోయింది. ప్రియులారా, ఆ వీడియో తీస్తున్నటువంటి అతను అలా చూస్తూ ఉన్నాడు. ఆ సింహం అంట అది కొద్దిసేపటికి అక్కడే పడుకొని పోయింది. అది అక్కడే పడుకొని పోయిందండి. ఆ చిన్నది చనిపోయింది, ఆ పుట్టినది ఇది కూడా. ఈ సింహం కూడా అక్కడే పడిపోయింది. ఏంటా అని ఆ వీడియో తీస్తున్న అతను అలా చూస్తూ ఉంటే ఆ పడిపోయిన సింహం కూడా అలాగే ప్రాణం విడిచింది. ప్రియులారా, ఒక మృగాలకైనా మానవత్వం అంటే, ఒక మృగాలకైనా ఒక దయ, దాక్షిణ్యం, ప్రేమ ఉంది. కానీ మనుషులు అనబడే మృగాలకు మాత్రం దయ, దాక్షిణ్యం, ప్రేమ లేదండి. ప్రేమ లేదు. కొంతమంది పురుషులు భార్యలను కొడుతూనే ఉంటారు, చిత్రహింసలు చేస్తూనే ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు, బహు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. కఠినంగా, ఎంత బాధాకరం ప్రియులారా. అదే ఆమె బలవంతురాలై సేమ్ నీలాగా బలంగా ఉండి నిన్ను కూడా అలాగే కొట్టకూడదు. వాస్తవానికి ఈ రోజున తిరగబడుతున్నారండి, తట్టుకోలేక చంపేస్తున్నారండి, తట్టుకోలేక. అందుకని ఇలాగూ ఒకరికొకరు అనుమానాలు, అపార్థాలు చేసుకుంటూ, ఒకరికొకరు చంపుకుంటూ, పిల్లలను అభాగ్యులను చేస్తూ రోడ్లు పాలు చేస్తున్నారండి. అందుకని జతపరచబడినప్పుడు నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, బాధ్యత కలిగి నా భార్య, నా భర్త అనే ఒక ఆప్యాయత, అనురాగాలను కనుపరచాలి. కానీ పదే టార్చర్ పెట్టి, హింసించి, చిత్రవదలు చేస్తే ఎలా ఉంటుందండి జీవితం?
కానీ ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువ ఏమిటో తెలుసుకో. విలువ ఏమిటో తెలుసుకో. కొంతమంది అంటారండి, మా ముసలిది ఉంటే అక్కడ కూర్చునేది, కుర్చీలో కూర్చునేది లేదు అంటారండి. ఉన్నంతకాలం అన్నం పెట్టడానికి ఇష్టపడు, నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడు, ట్యాబ్లెట్ ఇవ్వడానికి ఇష్టపడు. దగ్గిన తుమ్మిన తిడతావు, తంతావు, కొడతావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, రాత్రి లైవ్ చూస్తున్నవారు, మా అమ్ముంటే అంటారండి. అమ్మున్నంతకాలం టార్చర్ పెట్టావు, హింసించావు, బాధపరచావు, మాట వినకుండా వేదనకు గురి చేసావు. తర్వాత చనిపోయిన తర్వాత అమ్ముంటే ఉంటే ఇంకా బాధ పెట్టేవాడివా, ఇంకా బాధ పెట్టేదానివా? నానుంటే అంటారా. నానున్నంతకాలం పట్టించుకోలేదు, దాటి వెళ్ళిన తర్వాత మా నానుంటే అని ఏం ఉపయోగం? ఎస్, ఈరోజు నీ లైవ్ చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా వారి విలువను గ్రహించు, వారి స్థానాన్ని గ్రహించి వారిని ప్రేమించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి స్థానాన్ని గ్రహించి వారిని ప్రేమించు, వారిని ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువారు అదే అంటున్నారండి. యేసు ప్రభువారు ఇంతవరకు మీరు అడగాల్సిన అవసరం రాలేదు, రానివ్వలేదు. మీకు మీ బాధ్యతలన్నీ నేను చూసుకున్నాను, మీ బరువులన్నీ నేను భరించాను. ఇప్పుడు మీరు అడగవలసిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. కొంతమంది అండి తల్లిదండ్రులు సంపాదించి కష్టపడి సంపాదించుకొచ్చి పెడుతుంటే వీళ్ళు తిని తాగి తొందరలాడి తిరుగుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతమంది లైవ్ షేర్ చేయలేదు? షేర్ చేయండి. హల్లెలూయా. ఒక్కరైనా ఈ మాటలు విని వారి తత్వాన్ని, వారి మనస్సును మార్చుకోవాలని ఆశిద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బేబీ రాలేదు లైవ్లోకి, గ్లోరీ టు గాడ్. ఇంకా చాలామంది బిడ్డలు లైవ్లోకి రాలేదు. ఎంతమంది బిడ్డలు రాలేదు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు ఈ రాత్రి వారికి సహాయం చేయనుగాక. వారు ఆపదలో చిక్కుబడి ఉంటే వారిని విడిపించునుగాక. గ్లోరీ టు గాడ్. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నంత కాలం కూడా, షేక్ సల్మా కృపాసాగర్ బర్త్డే చేశాను, నేను ఇందాకే ప్రేయర్ చేశాను, విషెస్ కూడా చెప్పాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి తీసుకొచ్చినంత కాలం కూడా ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వారి ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారండి. ఇష్టానుసారంగా అంతా అయిపోయిన తర్వాత వారు దాటి వెళ్ళిన తర్వాత వీళ్ళు బ్రతకలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, వీరు బ్రతకలేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారండి. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఆ అమ్మ, ఆ నాన్న వారికి వచ్చే పెన్షన్లోనో, శాలరీలోనో కొడుక్కి, కూతురికి, వారి కుటుంబాలు, వారి పిల్లలకి ఖర్చు పెడుతూ ఇస్తూ ఉంటే వాటిని జలసాగా సరదాగా ఖర్చు పెట్టుకొని బరువు బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా తిరిగి ప్రవర్తిస్తూ ఉంటారు. వారు దాటి వెళ్ళిన తరువాత ఇంతకాలం మా అమ్మ పోషించింది, మా నాన్న పోషించాడు, ఏందో అని నిష్ఠూరపడుతూ ఉంటారండి. వారు ఉన్నప్పుడు వారి విలువను గ్రహించలేకపోయావు.
వారు ఇచ్చిన దాన్ని తిని తాగి తందనాలాడి తలకు పోసుకొని గందరగోళం చేసి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టావు. రవి లేకపోయినంది, రవిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రియ సహోదరుడు, యేసు నామములో విడుదల, రిలీజ్ ఇన్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. సంపూర్ణమైన స్వస్థతను బిడ్డకు అనుగ్రహించి వ్యాధి బలము నిర్మూలమైపోనుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఓ ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకని వారికి మనం చేయూతగా ఉండాలండి, చేయూతగా ఉండాలండి, చేయూతగా ఉండాలి. ఉన్నంత కాలం వారి మాట వినము, వారికి లోబడము, వారిని సంతోషపెట్టము, వారిని బాధించే వారిగా ఉంటాం. తల్లిదండ్రులను దుఃఖపరిచే వారిగా ఉంటాం వారు ఉన్నంతకాలం. ఉన్నంతకాలం. ఒకసారి కుమారుణ్ణి పిలిచి, బాబు నా ఆస్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నానురా, కనుక మరి ఒక సోషల్ మీడియాలో ఒకటి చూశానండి. ఒక ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్లో నుండి చెప్తుంది, నా పిల్లలకి కోట్ల విలువ చేసే ఆస్తిని రాసి ఇచ్చానండి, ఒక్కొక్కరికి 5 కోట్లు 6 కోట్లు అలా రాసి ఇచ్చానండి, కానీ ఏం ఉపయోగం? ఈ రోజున నేను అనాథాశ్రమంలో గడుపుతున్నాను. సంపాదించిందండి, చివరికి అనాథాశ్రమంలో తన బ్రతుకు వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. అంటే ఈ రోజున మనిషి డబ్బుకి ఇచ్చినంత ప్రాధాన్యత మనిషికి ఇవ్వట్లేదండి. ప్రేమ ప్రేమ నశించిపోయిందండి, నశించిపోయింది. బేబీ ప్రైజ్ లాడ్ తల్లి, బాగున్నారా బేబీ? హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఒక తండ్రి తన కుమారుని పిలిచి, బాబు ఆస్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఒక 100 రూపాయలు సంపాదించుకురా. ఒక 100 రూపాయలు అని అంటే, 100 రూపాయలే కదా అని తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగి తీసుకొచ్చి, నాన్న ఇదిగో 100 రూపాయలు అన్నాడు. దాన్ని తీసుకెళ్ళి అతను బావిలో వేసాడు. సర్లే పోతే పోయింది, ఇంకా మనకు మన ఆస్తి వచ్చింది కదా అనుకున్నాడు. 2వ రోజు, బాబు ఇంకో 100 రూపాయలు సంపాదించుకురా. మరలా వెళ్ళాడు, ఇంకొకళ్ళని అడిగాడు, 100 రూపాయలు తెచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి బావిలో వేసాడు. పోతే పోయిందిలే అనుకున్నాడు. మరలా 3వ రోజు అదే అన్నాడు. మరలా ఇంకొకళ్ళని అడిగి తీసుకొచ్చాడు. మరలా తీసుకెళ్ళి వాళ్ళని బావిలో వేసాడు. మనోడు ఏం ఫీల్ అవ్వట్లే, పోతే పోయిందిలే ఆస్తి వచ్చింది కదా అన్నాడు. మరలా ఇంకో రోజు అన్నాడు. మరలా తీసుకొచ్చాడు, మరలా దాన్ని వేసాడు. అలా తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర అడిగి 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 తీసుకొచ్చాడు. చివరికి ఒకరోజు ఎవరు కూడా తనకి ఇవ్వకపోయేసరికి తనే కష్టపడి పనిచేసి, ఆ కష్టపడి పని చేసినటువంటి వచ్చిన ఆ కూలీని, ఆ 100 రూపాయలు ఏదైతే ఉందో, జస్ట్ అలా అనుకుందాం, ఆ మనీ ఏదైతే ఉందో తీసుకొచ్చి చెమడూడ్చి కష్టపడి తీసుకొచ్చి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడండి. దేవునికి స్తోత్రం. అతను తన చేతిలో పెడితే మరలా సేమ్ అలాగే తీసుకెళ్ళి బావిలో వేసిపోయేటప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, నానా ప్లీజ్, నేను ఎంతో కష్టపడ్డాను, నీ ఆస్తి ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, వాటిని మాత్రం బావిలో వేయొద్దు అని దాన్ని పట్టుకొని చేతులు పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతవరకు కూడా తన కష్టం కాదు కాబట్టి దాన్ని బావిలో వేస్తున్నా, పాడు చేస్తున్నా, కానీ అది నాది కాదు కదా, కష్టం కాదు కదా అనుకున్నాడు. ఎప్పుడైతే తను కష్టపడి సంపాదించినటువంటిది మరలా అది వ్యర్థమైపోతుంది అనుకున్నాడు,
అప్పుడు తండ్రిని బ్రతిమలాడుతున్నాడు, నానా నేను కష్టపడింది నాన్న. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు మనకు కష్టపడి ఇచ్చినంత కాలం, పెంచినంత కాలం, పోషించినంత కాలం మనము దానిని అనుభవిస్తూ ఉంటాం సరదాగా. వాళ్ళు బస్తాలు మోస్తారో తెలియదు, కార్ డ్రైవ్ చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం పని చేస్తారో, ఆఫీస్ వర్క్, డే అండ్ నైట్ ఆఫీస్ వర్క్ చేస్తూ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే డే అండ్ నైట్ డ్యూటీ చేస్తూ ఎంతో కష్టపడతారు. ప్రతి వారు తమ పనిలో టెన్షన్స్ పడుతూ, తమ పనిలో కష్టపడుతూ ఉంటారు ప్రియులారా. ఆ కష్టపడిన దాన్ని వ్యర్థంగా పిల్లలు అనుభవిస్తూ, అంటే వ్యర్థంగా అంటే కాదండి, ఆ అనుభవించేదానికి వారు తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవడం లేదండి. ఈ రోజున చూసుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని తల్లిదండ్రులు మీ యొక్క కష్టము, మీ పడుతున్నటువంటి ఆ కష్టము యొక్క విలువ, ఆ కష్టార్జితం యొక్క విలువ మీ పిల్లలకు నేర్పాలి, మీ పిల్లలకు నేర్పాలి. సుందర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు సుందర్ గారు? సుందర్ గారిని దీవించండి, బ్రదర్ని ఆరోగ్యం ఇవ్వండి, ప్రతి బలహీనత యేసు నామములో విడుదలైపోనుగాక, సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. పరమ వైద్యుడా మీకు వందనాలు నాయన, వందనాలు. కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రియులారా, మీ యొక్క కష్టార్జితం, మీరు పడుతున్న కష్టం యొక్క విలువ మీ పిల్లలకు తెలియాలి. చాలామంది బిడ్డలు దుబాయ్లో, కువైట్లో, ఖతర్లో, సౌదీలో, ఇజ్రాయెల్లో ఉండి ఎంతో కష్టపడతారండి. వాళ్ళ పిల్లలు ఇండియాలో ఉంటారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రేసింగ్ బైక్లు కొనుక్కొని, మొబైల్స్ కొనుక్కొని, విచ్చలవిడిగా తాగుడికి, అక్రమాలకి, వ్యసనాలకు అలవాటు పడిపోయి వారు ఎంత కష్టపడుతున్నారో, తమ భార్యలను విడిచి, తమ భర్తను విడిచి, తమ పిల్లలను విడిచి, కుటుంబానికి దూరం అయిపోయి, రాత్రనక పగలనక తినక స్వేచ్ఛ లేదు, వారి ఇష్టమైంది తినటానికి లేదు, గుండెల్లో ఉన్న బాధను పంచుకోవడానికి లేదు. అలాంటి బాధను అనుభవిస్తూ వారి కష్టార్జితాన్ని పంపిస్తే కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుందండి. వారు పడుతున్నటువంటి కష్టం యొక్క విలువ ఇండియాలో ఉన్నటువంటి, ఆంధ్ర తెలంగాణలో ఇండియాలో ఉన్నటువంటి వారికి అర్థం కాదండి అది. ఎస్ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు కష్టపడే సమయానికి వచ్చేసరికి వారు దాటి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. అందుకని వారి బాధ్యత ఏమిటో, వారి విలువ ఏమిటో తెలుసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి లైవ్ చూస్తున్నటువంటి నీకున్నటువంటి వారిని దాటిపోనివ్వకు ముందే వారిని ప్రేమించు, వారిని ఆదరించు. కొంతమంది అండి చనిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా? మా నాన్నకి అది ఇష్టమండి, మా అమ్మకి అది ఇష్టమండి, అందుకనే ఈ జ్ఞాపకార్థం రోజున, ఈ రోజున వాళ్ళకి ఇష్టమైందని చేయించానండి. ఉపయోగం ఏమిటి? వాళ్ళ ఫోటో ముందు పెడితే ఉపయోగం ఏమిటి? వాళ్ళ సమాధి మీద పెడితే ఉపయోగం ఏమిటి? సమాధి తవ్వి దానిలో పోస్తే ఉపయోగం ఏమిటి? ఉపయోగం ఏమిటండి? ఏమండి, మా నాన్నకి ఇది ఇష్టమండి అందుకని మీ అందరికీ కూడా బట్టలు ఇస్తున్నానండి. మీ నాన్నకి ఇష్టమైతే వాళ్ళందరికీ బట్టలు ఇస్తే మీ నాన్న సంతోషపడతాడా? కొంతమంది అంటారు ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. ఏంటంటే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందంట. ఎంత
ఎంత పిచ్చి భ్రమ అండి. భూమి మీద ఉండగా ఆయన ఆత్మకు శాంతి లేదు, సంతోషం లేదు, మనసుకు ఆదరణ లేదు, ఆప్యాయత లేదు, ప్రేమానురాగాలు లేవు. చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ చేసేదానికి అక్కడ శాంతి ఎలా కలుగుతుందండి? పిచ్చి భ్రమ. హల్లెలూయా. అందుకని ప్రియులారా, వారు బ్రతికుండగానే వారికి ఆదరణకరంగా బ్రతుకుదురుగాక, వారికి సంతోష కారణంగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు చనిపోయిన తరువాత, వారు వెళ్ళిపోయిన తరువాత వారి పేరు నిమిత్తము నీవు అన్నదానం చేయొచ్చు, లేకపోతే వస్త్రదానం చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా దానం చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ట్రస్టులు కట్టవచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోము, గోల్డ్ ఏజ్ హోము, చిల్డ్రన్స్ హోము, అది ఇది నువ్వు ఎన్నైనా చేయొచ్చండి. వారికి మాత్రం సంతోషం కలగదు. చెప్తున్నా, నువ్వు సంతోషపడాల్సిందే. మా నాన్న కోరిక తీర్చా. ఏం తీర్చావు? మీ నాన్న కోరిక. మా అమ్మ కోరిక తీర్చా. ఏం తీర్చావు? మీ అమ్మ కోరిక. ఏం తీర్చారు? ఏం తీర్చారండి? చనిపోయిన తరువాత వారి పేరట మీరు ఏది చేసినా నో యూస్. వారికైతే సంతోషం కలగదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? వారు సంతోషపడాలి అని అంటే వారు బ్రతికుండగా వారిని సంతోషపెట్టు. అమ్మా, నువ్వు ఇది కోరుకున్నావు, ఇదిగో బా సంతోషంగా ఉందయ్యా చూసి. నానా, నువ్వు ఇది కోరుకున్నావు, సంతోషంగా ఉందయ్యా. సంతోషంగా వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ప్రైజ్లో కొంతమంది బాధతోనే, నిట్టూర్పుతోనే, వేదనతోనే, బరువెక్కిన హృదయముతోనే, మనశ్శాంతి లేకుండానే చనిపోతారండి. మనశ్శాంతి లేకుండా. ఎస్, ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరు, యేసు ప్రభువు ఒక మాట అన్నారు, ఇంతవరకు మీరు అడగవలసిన అవసరం రాలేదు బిడ్డలారా, నేను వెళుతున్నాను. ఇప్పుడు నా పేరట మీరు అడగండి, నా తండ్రి చేస్తాడు. నా తండ్రి మీకు ఇస్తాడు. మీకు అవసరత రానివ్వలేదు. అన్ని నేనై నేను భరించాను. కొంతమంది వాళ్ళ ఇంట్లో పురుషులు పట్టించుకోకపోతే, భార్యలు, స్త్రీలు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి వారిని చదివించి ప్రయోజకులను చేసి వారికి ఒక మంచి జీవిత భాగస్వాములను సమకూర్చి, లేదా వారు చూసుకున్న ఏదైనా చేసిన వారికి ఏ కష్టం రానికుండా చూసుకుంటే, ఈ రోజున ఆ తల్లులకు గుండెల్లో వేదన పుట్టించే కుమారులు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది ఉన్నారు. కొంతమంది పురుషులు భార్యలు బాధ్యత లేకుండా విచ్చలవిడిగా తిరుగుతుంటే, వారు బాధ్యత కలిగి వారి జీవితాలను త్యాగం చేసుకుని పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వారు కూడా అలాగేనండి, అలాగే ఉంటారు. కొన్ని కుటుంబ జీవితాలు, కొన్ని కుటుంబ వ్యవస్థలు అలా ఉండిపోతూ ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఉంటారండి, మా అమ్మ ఎంతో కష్టపడింది, మా అమ్మని సంతోషపరచాలి, మా అమ్మకి ఏ కష్టం రానికూడదు, మా అమ్మని ప్రేమ బాగా చూసుకోవాలంటారండి. వావ్, నిజంగా మంచి పిల్లలండి, మంచి పిల్లలు. దేవునికి స్తోత్రం. కష్టాన్ని గుర్తెరిగేటువంటి వారు మంచి పిల్లలు, మంచి పిల్లలు. వారి యొక్క ప్రేమను, వారి యొక్క మమకారాన్ని ఎరిగినటువంటి వారు మంచి పిల్లలు. నీవెలా ఉన్నావు ఈ రాత్రి? ఈ మాటలు వినుచున్న ప్రియ తల్లి, సహోదరి, సహోదరుడా, నీ తల్లి కష్టం ఏమిటో, నీ తండ్రి కష్టం ఏమిటో, నీ పిల్లల కష్టం ఏమిటో గ్రహించు. వారిని ప్రేమించు, వారిని ఆదరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లలు కష్టపడి సంపాదిస్తుంటే ఆ కష్టార్జితం అంతా వీళ్ళు వృధా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాత్రి వారు ఉన్నంతకాలం వారి విలువ ఏమిటో మనము గ్రహించి వారిని మనం ప్రేమించాలి, వారిని గౌరవపరచాలి. దేవుడి రాత్రి మాటలను మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరేమీ అడగలేదా? ఇప్పుడు అడగండి, ప్రభు మీకు ఇస్తానంటున్నాడు. ఏది మీరు అడగాలో నిర్ణయించుకోండి. నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏది కావాలో నిర్ణయించుకుని అడుగు. దేవునికి స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు. లైవ్ చూస్తున్న బిడ్డలను దీవించండి, మీ దీవెనను అందిన బిడ్డలుగా చేయండి. ప్రతి బలహీనత, ప్రతి సమస్య తొలగిపోవాలి. మీ కృపాక్షేమములను బిడ్డలు కలుగ చేయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సమాధానకర్త అయిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరే దీవించండి అయ్యా, దీవించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ శిరమకతిని వినకదిరా. ఆండవరే స్తోత్రం, ఆండవరే స్తోత్రం. కృప చూపండి ప్రభువా, కృప చూపండి. ఎంతమంది నాయనా వారి యొక్క ప్రేమ, వారి యొక్క విలువ గ్రహించకుండా ఉన్నారో, ఇంకా మీ విలువ గ్రహించకుండా, రక్షణ యొక్క విలువ, నిత్య రాజ్యం యొక్క విలువ గ్రహించకుండా ఉన్నారు. ఈ రాత్రి వారి మనోనేత్రాలను మీరు వెలిగింప చేయండి. ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఈ రాత్రి వారికి విడుదలను మీరు అనుగ్రహించి రాత్రికాల దీవెనల చేత, కృప చేత నింపుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్, లైవ్ చూస్తున్నాం మీరందరినీ కూడా ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.